75 అన్నా నేను ఇప్పుడు మెసేజ్ లెక్కాను, నాకు కూడా తెలియదు. వాళ్ళే లెక్కలేసి నెంబర్ వేస్తారు. ఓకే, అసలు ఇప్పుడు లెక్కాను నేను అనుకుందాం. సరే, ఓకే, సరే 75. దాంట్లో ఒకవేళ నేను చెయ్యాలి అంటే ఒక రీమేక్ మీద ఏదైనా, ఒకవేళ వాట్ డూ యూ థింక్ విల్ బి రైట్ ఫర్ మీ? అంటే ఇప్పుడు నేను చేసిన టీజర్ కానీ ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఆటోగ్రాఫ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఆటోగ్రాఫ్ చేస్తే బాగుంటుంది. నాకు అది ఎంత ఇష్టం తెలుసా, మీరు అద్దం ముందు నుంచి దువ్విన సరే దువ్వట, నాకు చాలా ఇష్టం. దీంట్లో మాస్టర్లో కొన్ని నాస్టాలజిక్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. మొత్తం నేను చేసిన సినిమాని అక్కడ ఒకటి అక్కడ ఉన్న ట్రైలర్లు చూసేవాళ్ళు జామ అలాంటివి చిన్న చిన్నవన్నీ అవి ఉన్నాయి దాంట్లో. నీ దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ నేను యాక్చువల్లీ అలాంటి క్యారెక్టరైజేషన్ చేశాను, కానీ నాకు టిల్లులో వన్లోన లేవు లేవు అలాంటి. సో యా, ఆటోగ్రాఫ్. నేను టిల్లు వచ్చిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యూ విల్ బీ ద నెక్స్ట్ రవితేజ, విల్ బీ ద నెక్స్ట్ రవితేజ అని అన్నారు నాతో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ మీకు తెలుసో తెలియదు, మీకు తెలియదు అంటారు అలా అంటారు, కానీ నెక్స్ట్ నెక్స్ట్ అనేది ఉండదు. నీ ప్లేస్ నీదే, నా ప్లేస్ అంటే నేను దాన్ని నీ ప్లేస్ లో వెళ్ళాలి, నా ప్లేస్ లో నేను ఎప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే, నన్ను ఎవరైనా ఎవరితో పోలిస్తే నేను ఎలా దాన్ని తీసుకుంటానంటే, యాస్టీస్ తనలో అవుతాం కాదు, మార్కెట్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ ఆ మనిషి క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ నువ్వు కూడా క్రియేట్ చేస్తావు అనే పర్స్పెక్టివ్ లో తీసుకుంటా నేను దాన్ని. మీకు తెలీదు, బట్ దెర్ వాజ్ అ టైమ్ ఆఫ్టర్ కృష్ణ అండ్ హిస్ లీలా, నేను రవితేజ గారు బయోపిక్ చేస్తాను నేను అని చెప్పి నేను ఒక 2 months దాని గురించి వెళ్ళాను ఐడియాలో. అస్సలు అమ్మతోడు. అదే బేసిక్ ఏంటంటే బయోపిక్స్ కొన్ని మనం నెగటివ్ వేరు, దాంట్లో అవి కూడా ఉండాలి, అవే ఉండాలి.